హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త. 30,000 నుంచి 78,000 వరకు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే పథకాలు, కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తుంది. రాష్ట్రంలో ప్రజల విద్యుత్ భారం తగ్గించే దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి సోలార్ వెలుగుల్ని అందించాలని భావిస్తుంది. సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానం చేసే దిశగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఎస్సీలు, ఎస్టీలకు పీఎం సూర్యఘర్ యోజన పథకం ద్వారా రాయితీలు అందిస్తుంది. తాజాగా మరో కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 1 కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు ఉన్నట్లు లెక్కలు చెబుతుండగా, విడతల వారీగా డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్లను అమర్చాలని ప్లాన్ చేసింది. తొలి విడతగా 1,00,000 మందికి ఈ టాప్లను అమర్చే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు డ్వాక్రా మహిళలకు సోలార్ రూఫ్ టాప్ల వల్ల కలిగే ఉపయోగంపై సెర్ఫ్ అధికారులు అవగాహన కల్పించే పనిలో ఉన్నారు. ఈ మేరకు ఈ పథకం కోసం ఓకే చెప్పిన డ్వాక్రా మహిళలకు రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 80,000 మంది వరకు ఈ పథకం కోసం సమ్మతిని తెలియజేశారు. ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లాలో 700 ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు అమర్స్తే వాటిలో 400 ఇళ్లు డ్వాక్రా మహిళలవే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్యానెళ్లు అమర్చే పనులు కొనసాగుతున్నాయి. పీఎం సూర్యఘర్ యోజన గృహ వినియోగదారులకు వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతుంది. ఈ పథకంలో భాగంగా 3 రకాల కెపాసిటీలతో సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేసేందుకు రాయితీ అందిస్తున్నారు. 1 కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ వ్యయం 70,000 ఉంటే అందులో 30,000 రాయితీ లభిస్తుంది. 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ 1.40 లక్షలు కాగా రాయితీ 60,000 ఉంటుంది. అదే 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ ఏర్పాటు కోసం వ్యయం 1.95 లక్షలు కాగా రాయితీ 78,000 వస్తుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు వారి ఇంటి విద్యుత్ వినియోగాన్ని బట్టి రూఫ్ టాప్ సామర్థ్యాన్ని నిర్ణయించుకోవచ్చు. పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద లబ్ధిదారు వాటా 10% పోను మిగతా మొత్తాన్ని 7% వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణం ఇస్తారు. ఈ రుణాన్ని అందించే బాధ్యత సెర్ఫ్ అధికారులది. ఒకవేళ లబ్ధిదారులు 10% వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే ఆ మొత్తాన్ని బ్యాంకు శ్రీనిధి పొదుపు మొత్తం నుంచి అందిస్తారు. డ్వాక్రా మహిళలకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.